విజయ్ దళపతి నిన్నటి వరకు తమిళ సినీ హీరో అయితే ఇప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి. టీవీకే పేరుతో స్వంత పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయిన ఘనతను విజయ్ సొంతం చేసుకున్నారు. కాగా విజయ్ కుటుంబానికి సినీ రంగ నేపథ్యం ఉంది. ప్రధానంగా మాస్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే విజయ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. కొంతకాలంగా సేవా రంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేవారు. మొత్తం మీద తమిళ యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సినీ హీరో విజయ్. తమిళనాడులో ఆ మాటకొస్తే యావత్ భారతదేశంలో ఇప్పుడెవ్వరి నోట విన్నా విజయ్ దళపతి పేరు మార్మోగుతోంది. తమిళిగ వెట్రి కళగం పేరుతో 2024 ఫిబ్రవరిలో విజయ్ ఒక పార్టీ ఏర్పాటు చేశారు. తమిళిగ అంటే తమిళనాడు అని అర్థం, వెట్రి అంటే విజయం అని అర్థం, అలాగే కళగం అంటే రాజకీయ పార్టీ అని అర్థం వస్తుంది. టోటల్గా తమిళిగ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయం పార్టీ అని అర్థం వస్తుంది. సహజంగా తమిళనాడులో రాజకీయాలు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇదే పరంపరను కొనసాగిస్తూ విజయ్ దళపతి సొంత పార్టీ ఏర్పాటు చేశారు. అయితే విజయ్ దళపతి పార్టీపై తొలి రోజుల్లో ఎవ్వరికి పెద్దగా అంచనాలు లేవు. తమిళనాడులో అధికారంలో ద్రవిడ పార్టీ డిఎంకే ఉంది. అలాగే ప్రతిపక్షంలో మరో ద్రవిడ పార్టీ అన్నా డిఎంకే ఉంది. అయితే ఈ 2 పార్టీలు సాదాసీదా పార్టీలు కావు. కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన పార్టీలు. అలాగే మరోవైపు 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా తమిళనాట రాజకీయ ఎంట్రీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉందా అనే ప్రశ్నలు కూడా తెరమీదికొచ్చాయి. కాగా టీవీకే పార్టీ పెట్టిన కొన్ని రోజులకే ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. కరూర్లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ర్యాలీలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఫలితంగా 41 మంది చనిపోయారు. అలాగే అనేక మంది గాయాల పాలయ్యారు. దీంతో తొక్కిసలాట బాధ్యుడంటూ విజయ్ దళపతి మీద కేసులు నమోదయ్యాయి. తొక్కిసలాట ఘటనపై మొదట అప్పటి తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణను సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే ఒక దశలో తొక్కిసలాట ఘటన విజయ్ దళపతి ఇమేజ్ను దెబ్బతీసింది. ర్యాలీకి విజయ్ రావడం జాప్యం కావడంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీస్ యంత్రాంగం బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు సదరు తొక్కిసలాట ఘటనపై చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో రాజకీయంగా విజయ్ దళపతి ఇమేజ్ను దెబ్బతీయడానికి డిఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలో ఒక దశలో పొలిటికల్గా విజయ్కు ఇక భవిష్యత్తు లేదన్న నిర్ధారణకు చాలా మంది రాజకీయ పరిశీలకులు వచ్చారు. అయితే రాజకీయ పరిశీలకుల అంచనాలు తప్పాయి. కిందటి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి నాయకత్వంలోని టీవీకే పార్టీ సునామీ సృష్టించింది. 100కు పైగా సీట్లు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. తమిళనాడు వర్తమాన రాజకీయాల్లో టీవీకే పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. సినీ హీరో విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. అయితే అభిమానులు ఆయనను ఆప్యాయంగా దళపతి అని పిలుచుకుంటారు. దీంతో విజయ్ దళపతిగా ఆయన దేశమంతా పాపులర్ అయ్యారు. కాగా విజయ్ కుటుంబానికి సినీ రంగ నేపథ్యం ఉంది. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో పాపులర్. అంతేకాదు తల్లి శోభా చంద్రశేఖర్ సంగీత విద్వాంసురాలు. శోభా చంద్రశేఖర్కు గాయనిగా మంచి పేరుంది. మొత్తానికి సినీ నేపథ్యం నుంచి విజయ్ ఎదిగొచ్చారు. 1974 జూన్ 22న విజయ్ జన్మించారు. కుటుంబానికున్న సినీ నేపథ్యం ఆయనపై పడింది. దీంతో చిన్నతనంలోనే నటన పట్ల ఆయన ఆసక్తి కనపరిచారు. కుమారుడి ఆసక్తిని గమనించిన తండ్రి చంద్రశేఖర్ ప్రోత్సహించారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా విజయ్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి చంద్రశేఖర్ నటించిన వెట్రి, ఇతు ఎంగల్ నీతి వంటి అనేక సినిమాల్లో బాల నటుడిగా నటించారు. అంతేకాదు బాల నటుడిగా తమిళ సినీ ప్రేక్షకులను విజయ్ అలరించారు. ఆ తర్వాత బాల నటుడి నుంచి హీరోగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. సినిమాల్లో హీరో వేషాలు వేయడం ఆయన ప్రారంభించారు. కాగా విజయ్ది 3 దశాబ్దాలకు పైబడ్డ సినీ కెరీర్. దీంతో 3 దశాబ్దాల కాలంలో వందలాది సినిమాలలో విజయ్ నటించారు. విజయ్ నటించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డు బద్దలు కొట్టాయి.
తమిళ సినీ జగత్తులో ప్రధానంగా మాస్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చీల్చి చెండాడే పాత్రలను ఆయన ఎక్కువగా పోషించారు. హీరో అంటే ఇలా ఉండాలి అని సామాన్య ప్రజలు అనుకునే క్యారెక్టర్లు ఆయన వేశారు. దీంతో స్క్రీన్ మీద విజయ్ కనిపించగానే చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లేవి. అంతేకాదు తెర మీద విజయ్ కనిపిస్తున్నంతసేపు అభిమానులు పూలవర్షం కురిపించేవారు. అంతలా ప్రేక్షకులను విజయ్ దళపతి ఆకట్టుకున్నారు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా విజయ్ దళపతి పేరు నమోదు చేసుకున్నారు. కాగా 2026 ఏప్రిల్లో విజయ్ నటించిన జననాయగన్ సినిమా వివాదంలో పడింది. ఈ సినిమాకు సెన్సార్ అనుమతులు రాలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు జననాయగన్ సినిమా విడుదలైతే ఆ పరిణామం టీవీకి పార్టీకి అనుకూలంగా మారుతుందన్న భయంతోనే అనుమతులు ఇవ్వలేదన్న ఆరోపణలొచ్చాయి. అయితే సదరు సినిమా వివాదాన్ని విజయ్ పట్టించుకోలేదు. తన మానాన తాను పనిచేసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే హీరో విజయ్కు తమిళనాడు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ కేవలం సినిమాలకి పరిమితమైన నటుడు కాదు, కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. ఓర్పుగా వారి సాధక బాధకాలు వినేవారు. అంతేకాదు 10వ తరగతి +2 పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదలెట్టారు. ప్రతి ఏడాది ఈ ప్రోత్సాహకాలు ప్రతిభ చూపిన విద్యార్థులకు అందేవి. అంతేకాదు అభిమాన సంఘాలంటే విజయ్కెంతో అభిమానం, గౌరవం. అలాగే అభిమాన సంఘాలతో సమావేశాలు కావడం పైన ఆయన ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ప్రతి ఏడాది కనీసం 2 సార్లు అభిమాన సంఘాలతో ఆయన సమావేశమవుతుంటారు. ఈ సందర్భంగా అభిమానులకు పసందైన విందులు కూడా ఇస్తుంటారు. కాగా అభిమాన సంఘాల సూచనలు, సలహాలకు విజయ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇదిలా ఉంటే సినీ కెరీర్ అలాగే రాజకీయాలకు సంబంధించి ఇచ్చిన నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా తన అభిమాన సంఘాలను ఆయన సంప్రదిస్తుంటారు. అభిమానులు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇదిలా ఉంటే తన అభిమానులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ఒక దశలో ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఓ సంఘాన్ని ఆయన ప్రారంభించారు. అంటే విజయ్ అభిమాన సంఘం అన్నమాట. కాగా ఈ సంఘం 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమికి మద్దతిచ్చింది. ఇదిలా ఉంటే 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఈ చట్టం దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన భావించారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ దళపతి సునామీ సృష్టించారు.